హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ హ్యాక్ స్టూడియో. ఈ వీడియోలో మనం ఒక టూల్ యూజ్ చేసి ఎగ్జాక్ట్ ఫోన్ నెంబర్, లొకేషన్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలో నేర్చుకుందాం. ఇదే ట్రూ కాలర్ ఏపీఐ కాదు, ట్రూ కాలర్ యాప్ అయితే అసలుకే కాదు. సో దానికోసం మీరైతే మీ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. మిస్టర్ హోమ్లెస్ గిట్హబ్ అని అయితే సెర్చ్ చేయండి. నా నెట్వర్క్ అయితే కొద్దిగా స్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ని అయితే క్లిక్ చేయండి గైస్. ఇక్కడ మిస్టర్ హోమ్లెస్ అని మన ఓసిన్ టూల్ ఇదైతే దాని మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. ఈరోజు ఏందో నా డేటా కొద్దిగా, దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలని కూడా చేయొచ్చు గైస్. కింద స్క్రోల్ చేసుకుంటే మీకు దాని స్క్రీన్ షాట్స్ మళ్ళీ ఎందులో మీరు విండోస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, లైనెక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, మ్యాక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం ఉంటుంది. మనమైతే ఫస్ట్ అయితే కోడ్ అయితే కాపీ చేసుకుందాం. నెక్స్ట్ మన ఖాళీ టర్మినల్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. మనం ఖాళీలో ఒక టర్మినల్ అయితే ఓపెన్ చేసుకోండి. మనం గిట్హబ్ నుంచి క్లోన్ చేస్తున్నాం కాబట్టి గిట్ క్లోన్ అని యూజ్ చేయండి. తర్వాత లింక్ అయితే పేస్ట్ చేసేయండి. జస్ట్ ఒక 5 to 10 secondsలో క్లోన్ అయిపోతుంది. అండ్ చూసుకొని మీరైతే క్లోన్ అయిపోయింది. ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీరు అక్కడ చూడొచ్చు మిస్టర్ హోమ్లెస్ అని. దాన్ని అయితే కాపీ చేసుకోండి. దాన్ని సీడీ ఆ డైరెక్టరీలోకి అయితే వెళ్ళండి. ఎల్ఎస్ అని కమాండ్ టైప్ చేస్తే మీరు అక్కడ requirement.txt అని చూడొచ్చు. దాని ఆ టూల్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అండ్ install.sh అంటే ఇన్స్టాల్ చేయడానికి, మిస్టర్ హోమ్లెస్.py అంటేనేమో అది యూజ్ చేయడానికి. ఫస్ట్ అయితే మనమైతే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. దానికోసం అయితే python 3-m-vnv అని ఇప్పుడు అదైతే క్రియేట్ అయిపోయింది. దాన్ని అయితే యాక్టివేట్ చేయాలి. సోర్స్ vnv bin యాక్టివేట్ అనే కమాండ్ యూజ్ చేసి అయితే దాన్ని అయితే యాక్టివేట్ చేస్తున్నాం. చూసుకోవచ్చు మీరు అక్కడైతే యాక్టివేట్ అయిపోయింది. ఎల్ఎస్లో చూసుకుంటే మీరైతే ఆడ చూసుకోవచ్చు. మనమైతే pip3 install -r requirements.txt యూజ్ చేసి అయితే రిక్వైర్మెంట్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ అయిపోతుంది గైస్. ఒక 1 minute అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. అంత టైం ఏం తీసుకోదు. అప్పటి వరకు అయితే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. ఇంకా ఫాలో చేయకపోతే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. ఇక్కడ చూడండి గైస్, మన ఫోన్ నెంబర్స్ అయితే మన డేటాబేస్ని అయితే అది ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇన్స్టాల్ అవుతుంది డేటాబేస్. ఇన్స్టాల్ అయితే అయిపోయింది గైస్. చూడండి ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే install.sh అయితే పర్ఫామ్ చేద్దాం. అది sh అంటే బ్యాష్ ప్రోగ్రామ్ కాబట్టి బ్యాష్ install.sh. సారీ ది స్క్రిప్ట్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్ యాజ్ ఏ రూట్ అంటుంది. మనం ఏం లేదు గైస్, జస్ట్ మన కమాండ్ ముందు sudo అని టైప్ చేయండి. మన రూట్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. అయితే ఇచ్చేస్తున్నా. అయితే ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం ఇన్స్టాల్ చేయమంటారా లేదా అని ఎస్ అంటే 1 click చేయండి. మాన్యువల్ ఇన్స్టాలేషన్ ఆటోనా, మనం ఆటో అయిపోవాలి కాబట్టి సో మనమైతే ఆటో అయితే సెలెక్ట్ చేసుకుందాం 2 అని. చూడండి గైస్, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. జస్ట్ 1 minute గైస్, అంతే. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఇన్స్టా పేజ్ వచ్చేసి hacks.studio అని. ఇంకా ఎవరన్నా ఫాలో చేయకపోతే చేసుకోండి గైస్. అది కూడా దీనిలో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అన్నీ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. PHP, Whois, ట్రేస్అవుట్ అన్నీ. పైథాన్ రిక్వైర్మెంట్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. పర్మిషన్స్ అయితే తీసుకుంటుంది గైస్. ఇప్పుడైతే మన CLI ఇంటర్ఫేస్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇప్పుడైతే మనమైతే టూల్ని అయితే రన్ చేద్దాం గైస్. python 3 అక్కడ మిస్టర్ హోమ్లెస్.py అని ఉందిగా, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసేయండి. డైరెక్ట్ టూల్ అయితే రన్ అయిపోతుంది. చూడొచ్చు ఈ టూల్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ అని మీకు అక్కడైతే పాపప్ చూడొచ్చు. జస్ట్ ఇదైతే ఎడ్యుకేషనల్ పర్పస్ గైస్. మీరైతే ఏం యూజ్ చేసినా కూడా ఆ కాన్సిక్వెన్సెస్ మీరే చూసుకోవాలి. మనకైతే ఎలాంటి సంబంధం అయితే ఉండదు. అక్కడైతే మనం ఫోన్ నెంబర్ ఓసింట్ అని చూడొచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనమైతే సెకండ్ అయితే ఈసారి ట్రై చేసి చూద్దాం. ఇంకో ఇక్కడ నా నెంబరే ఇస్తున్నా, మీరు చూసుకోవచ్చు. నా నెంబరే ఇస్తున్నా. చూస్తే అక్కడ మన కంట్రీ, లొకేషన్, మన కెరియర్, మొత్తం టైం జోన్ అండ్ ఇక్కడ మన లొకేషన్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది గైస్. చూసుకోవచ్చు. టైం జోన్ కూడా ఉంటుంది. జియో లొకేషన్ డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చేస్తుంది గైస్. అది డైరెక్ట్ లింక్ అయితే ఇస్తుంది. మనం వేరే సైట్స్లో ఏమన్నా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్ ఆ నెంబర్ మీద ఏమన్నా లాగిన్ ఉన్నాయని కూడా చూపిస్తుంది. దేంతో సైన్ ఇన్ అయినారని. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా మీరు
దీని లోపల ఉన్న టూల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఎలా యూజ్ చేయాలో నేర్పించాలంటే మీరు కామెంట్ చేయండి, నేనైతే దాని గురించి కూడా ఒక పర్టికులర్ వీడియో చేస్తాను.